హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను చెప్పాను కదా, లాస్ట్ టైం వీడియోలో ఫస్ట్ పార్ట్ ఇచ్చాను. మేము ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది. ఆ రోజు పెద్దవన్నీ చేశాము. నెక్స్ట్ డే ఏంటి అనేది సెకండ్ పార్ట్లో చూపిస్తా అన్నాను కదా, ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఏం లేదండి, ఆ రోజు మేము పెద్దవాళ్ళతో పాటు ఉప్పల మైసమ్మని కూడా చేసుకుంటాం. దాన్నే సూర్కింది మైసమ్మ అని కూడా అంటాం అనమాట. మేము ఆ దేవుని ఈ దేవుడిని కలిపే చేసుకుంటాం. ఎవరు చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ మేము ఊహ తెలిసినప్పటి నుంచి అయితే ఈ దేవుళ్ళని చేయడం మాకు ఆనవాయితీగా వచ్చింది. తాతల తరం నుంచి ఈ ఆనవాయితీ అనేది మాకు వచ్చిందనమాట. ఇదే రోజు ఈ 2 దేవుళ్ళకి చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ 2 దేవుళ్ళని కలిపి చేస్తే అక్క చెల్లెళ్ళు ఒకేసారి చేసిన అన్న ఫీల్ మాకొస్తది. సో, అందుకని చెప్పి ఈరోజు చేసుకుంటాం. కొంతమంది అంటారు, శివరాత్రి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు ఈరోజు కంపల్సరీగా ఉండాలి అని చెప్పి అంటారు. మాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవండి. ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. మేమైతే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అయితే ఎప్పుడూ లేము మేము. శివరాత్రికి ఉండేది అంతే, ఏకాదశికి మాత్రం మేము ఇలా దేవుళ్ళకి చేసుకుంటాం కంపల్సరీ, ఈ 2 దేవుళ్ళకి. అవును, అడగడం మర్చిపోయాను. ఏంటి ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారు? వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం. నెక్స్ట్ ఇంకా దేవుడికి కలిపి ఇంకా ఊదేస్తాం. మేము ఊదేసి నైవేద్యం పెడతాం. నైవేద్యంలో దేవుడికి పసుపన్నము అండ్ తోటకూర అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా పిండి వంటలు కూడా పెడతాం. ఈ నైవేద్యాలు అనేది కంపల్సరీ పెట్టి దీపం ఊదు అన్నీ వేసి మొక్కుకుంటాం మంచిగా. నెక్స్ట్ కోడిపిల్లని కోస్తాం మేము. ఆ దేవుడికి ఒక కోడిపిల్లని, ఈ దేవుడికి ఒక కోడిపిల్లని చేస్తాము. మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా మాతో కలిపి దేవుడికి చేసుకుంటాం. మేము సెపరేట్గా చేసుకోము. ఎందుకంటే ఈ ఉన్న కాస్త జీవితంలో ఇట్లా డివైడింగ్ ఎందుకు అని చెప్పి మేము దేవుళ్ళని సెపరేట్ చేసుకోలేదు. ప్రతి దేవుడికి మేము కలిసే చేసుకుంటాము. అండ్ మా పెద్దనాన్న వాళ్ళు కూడా మమ్మల్ని ఇంకా వేరు కావాలి అది ఇది అని చెప్పి అడగలేదు. అందుకని చెప్పి మేము జాయింటింగ్గానే చేసుకుంటాం ప్రతి దేవుళ్ళకి. ఇలా జాయింటింగ్గా చేసుకుంటే ఆ ఫీలే వేరు కదండి. చాలామందికి ఇలా కలిసి చేసుకోవాలని ఉంటుంది, కానీ అలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నెక్స్ట్ ఇంకా వంటలు కూడా అయిపోయాయండి. వంటలోకి నేను స్పెషల్గా బగారా రైస్, చికెన్ అండ్ పూరి, కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చుకొని అలా కలిసి కూర్చొని తిన్నాము. అలా కలిసి కూర్చొని తినడంలో ఆ ఫీలే వేరు, ఆ ఆనందమే వేరు. ఇదిగో ఇలా గడిచిపోయిందండి మాకు పండగ తెలియకుండానే. మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారా? ఇలా కాకుండా ఇంకేమైనా చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.